ఈ ఫనుమంతు ఇష్యూ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఫనుమంతు అనే ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టిన లైవ్ లో ఒక తండ్రి అలాగే అతని కూతురైన చిన్న పాపకు సంబంధించిన ఒక వీడియోని ప్లే చేస్తూ ఆ ఛానల్ లైవ్ లో అటెండ్ అయిన వాళ్ళందరితో కలిసి ఈ ఫనుమంతు వారి పాన్ ఇన్ఫెక్టెడ్ మైండ్స్ తో వాళ్ళ దరిద్రమైన ఫ్యాంటసీస్ ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఒక తండ్రి కూతుర్ని సెక్షువలైజ్ చేస్తూ ఎంత చండాలంగా మాట్లాడారో మనం విన్నాం. He went from sugar daddy to sweet daddy. Nice. Good job. But still వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చాలా మంది ఈ విషయాన్ని కండెమ్ చేస్తూ రియాక్ట్ అయ్యారు. కానీ కొంతమంది ఈ ఇష్యూని డైల్యూట్ చేసి ఈ ఫనుమంతు మీద మళ్ళీ సింపతి క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. మామూలుగా కొన్ని ఆన్లైన్ ఫారమ్స్ ఉంటాయి. వాటిలో జనరల్లీ ఏదైనా ఇష్యూ జరిగితే దాని గురించి మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో ఎలాగైతే డిస్కషన్ పెడతారో వాటిలో కూడా అలాగే డిస్కషన్ పెడతారు. అలా ఒక ఫారం లో ఈ ఇష్యూ గురించి ఒకతను పెట్టిన పోస్ట్ ఒకసారి చూడండి. వీడి ఉద్దేశంలో ఫనుమంతు గడి చేసిన పనికి ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు. దీని మీదే ఇనీషియల్ గా పోస్ట్ చేసిన మంచు విష్ణు, మంచు మనోజ్ అలాగే వేరే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఫేమ్ అలాగే వాళ్ళు హైలైట్ అవడం కోసం చేశారంట. ఓకే, వాళ్ళు ఫేమ్ కోసమే చేశారు అనుకుందాం. బట్ దానివల్ల వచ్చి నష్టం ఏంటి? ఒక ఎదవ పని చేసేవాడికి బ్రేక్ అయితే పడింది కదా. అండ్ దీనికి సీఎం ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కాలేదంటున్నాడు. అలాగే దీనికి కుమారి ఆంటీ ఇష్యూతో లింక్ చేస్తున్నాడు. ఏమనాలి వీడిని? సీఎం లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ తో అందరూ కూల్ గా ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి స్థాయి వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, లేదంటే ఈ పాటికే చాలా జరిగిపోయి ఉండేది. అండ్ ఇదంతా అనేసి ఫైనల్ గా ఒక మాట అన్నాడు. ఆల్ ది స్లేవ్స్ ఆఫ్ దీస్ హీరోస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేటెస్ట్ సోషల్ సర్వీస్, ద సేమ్ వన్స్ హూ డూ రేప్ థ్రెట్స్ ఆన్ అదర్స్. అంటే అతని ప్రకారం ఈ ఇష్యూ గురించి జెన్యూన్ గా ఆలోచిస్తే దానిలో తప్పేం కనిపించదు. కేవలం ఆ హీరోస్ ఎవరో పోస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఏదో రియాక్ట్ అయిపోయి సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. దీని మీద రియాక్ట్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఆ వర్గానికి గెంటేస్తున్నాడు. ఈ పర్టికులర్ కామెంట్ నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ అందరికి ఈ స్టూపిడ్స్ ఎలా ఉంటారు అని ఒక ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఈ కామెంట్ ని పర్టికులర్ గా చదవడం జరిగింది. కావాలంటే మీరే చూడండి. ఒక 2-3 డేస్ ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఫనుమంతు ఛానల్ మీద ఎక్కడ లేని సింపతిని క్రియేట్ చేస్తారు. పాపం అసలు తన తప్పే లేదని ఏదో తెలియక చేసేసాడు చిన్నపిల్లడు. ఇంకా చాలా ఇష్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇతన్ని ఎందుకు ఆనర్ చేస్తున్నారు అంటారు. ఆల్రెడీ ఆ లైవ్ లో ఉన్న నలుగురిలో ఇద్దరు సారీ చెప్తూ వీడియో పెడితే మిగిలిన ఇద్దరిలో ఆది అనేవాడు యుఎస్ లో ఉంటాడు. సో ఈ ఇష్యూ ఎప్పుడైతే హీట్ ఎక్కిందో తన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం డిలీట్ చేసేసి సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఈ ప్రణీత్ అదే ఫనుమంతు విషయానికి వస్తే తను ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఒకళ్ళేమో అతను తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేసాడు అంటున్నారు, ఇంకొకళ్ళేమో డైరెక్ట్ యుఎస్ జంప్ అయిపోయాడు అంటున్నారు. మేబీ ఇష్యూ కొంచెం కూల్ అయ్యాక మొత్తానికి బయటకు వద్దామని ఫిక్స్ అయి ఉంటాడు. కానీ మనం నిజాలు మాట్లాడుకుంటే యూట్యూబ్ టాక్సిసిటీ కొత్త ఏం కాదు. ఆ యూనిక్ గేమర్ నుండి ఈ రెహమాన్ వరకు అందరూ ఫ్రీ స్పీచ్ అలాగే ఏం పెట్టినా గొర్రెలు చూసేస్తారు అనే పేరుతో వాళ్ళ టాక్సిక్ నేచర్ ని హీరోయిజం లో స్ప్రెడ్ చేసుకుంటూ ఎంతో మందిని చాలా బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వీటికి సరైన లాస్ వచ్చే వరకు వీళ్ళ ఆటలు ఇలాగే సాగుతూ ఉంటాయి. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే వీళ్ళని ఏం చేయలేం. ఈవెన్ ఆడియన్స్ కూడా ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా సైడ్స్ తీసుకుంటున్నారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన బెట్టింగ్ యాప్ ఇష్యూస్. క్రాంతి వ్లాగర్ బెట్టింగ్ యాప్స్ ని జస్టిఫై చేస్తూ ఒక వీడియో చేశాడు. అండ్ దాని మీద చాలా యూట్యూబ్ ఛానల్స్ రియాక్ట్ అయినాయి. అండ్ ఇష్యూ తన మీదకి వస్తుందని తెలిసి ఒక పర్టికులర్ యూట్యూబ్ ని టార్గెట్ చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. ఆ నిజాలు మాట్లాడుకోవాలి, అతను మాట్లాడే లాజిక్స్ లో అసలు సెన్సే ఉండదు. కానీ జనాలకి పూర్తి విషయం తెలియదు కాబట్టి వీళ్ళు కేవలం అతని వీడియో చూసేసి అతనేదో పెద్ద తోపులా ఫీల్ అయ్యి అతనికి సపోర్ట్ చేసేసారు. అండ్ అతను ఈజీగా ఇష్యూ నుంచి బయటపడిపోయాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ టైప్ ఆఫ్ డిరోగేటరీ కామెంట్స్ చేసే వాళ్ళు లైక్ ఫనుమంతు కావచ్చు, లేదా ఆ లైవ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళకి ఒక కూతురు పుట్టొచ్చు అండ్ ఇలాగే చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రతి అమ్మాయిని చిన్న పెద్ద తేడా లేకుండా తప్పుగానే చూస్తూ ఉంటారు. అండ్ అది వీళ్ళ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని ఆలోచించలేకపోతున్నారు. విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతున్నారు. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు.
ఇప్పుడు ఈ ఇష్యూని ఇలాగే వదిలేస్తే ఎక్కడ ఈ పిల్లల మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం నార్మలైజ్ చేసేస్తారేమో అని భయంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ చూస్తున్న వ్యూవర్స్ మీకు విషయం చెప్పాలి, మీ చేతుల్లోనే అంతా ఉంది. మీరు ఎవరైనా సరే, ఏ యూట్యూబర్ అయినా ఏ విషయంలోనే తేడా చేసినట్టు గానీ మాట్లాడినట్టు గానీ అనిపిస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. అలాగే దీనికి అగేన్స్ట్ గా మీ వాయిస్ ని రేస్ చేయండి. ఇఫ్ అది పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ మాలా వాయిస్ రేస్ చేసే వాళ్ళకి సపోర్ట్ అయినా ఇవ్వండి. మనం ఈ టాక్సిసిటీని ఎలాగైనా ఆపాలి, అలాగే ఆపుతాం కూడా. బట్ ఈ లోపు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. మీ అందరికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సో ఫైనలీ నేనేం చెప్తానంటే, ఎవరైనా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలంటే భయపడేలా వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అతనేదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకనో లేదా ఇంకేదో పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అనో సింపుల్ గా అతన్ని వదిలేస్తే ఈ సిస్టమ్ మీద మాకున్న కొద్దిపాటి నమ్మకం కూడా బ్రేక్ అయిపోతుంది. దయచేసి అలా జరగనివ్వకండి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్న మనుషులు వీడియోస్ చేయడానికి అలాగే జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫిట్ కాదు. సో ఖచ్చితంగా దీని మీద తగిన యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. చూద్దాం ఫర్దర్ గా ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ టేక్ కేర్.